మీ నేమ్ గురించి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. సో షేక్ సమీమా, ఈ షేక్ అనేది ఎక్కువ మనం ముస్లిమ్స్ లో చూస్తుంటాం. మీరు చూస్తే ట్రెడిషనల్ గా బొట్టు పెట్టుకుని ఉన్నారు. ఏంటి అసలు? మేము దూదేకులా కదా, సో మాకు హిందూ అయినా ముస్లిం అయినా ఒకటే. ఓకే. పైగా అలాగే మనం హిందూస్ లో కూడా సాయిబాబా గారు హిందూవే, ముస్లింగా కూడా. సో అందరూ పూజలు చేస్తున్నారు. అంటే దేవుడు చెప్పిందే కదా, నేను ఇలా హిందూలా ఉంటాను, ముస్లింలా ఉంటాను, అందరూ సమానమే అని. సో జనాలు అది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు దేవుడు ఏం చెప్తే అదే అని చెప్పి గ్రంథాల్లో రాసింది, అందులో రాసింది అని చెప్పి ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నారు. అది ఎందుకు ఫాలో అవ్వట్లేదు? సో అందుకే మీరు బ్రేక్ చేసేసారా? అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు పాయింట్. నాకు ఇలా నచ్చింది, ఎస్ అందరూ ఈక్వల్, అందరూ సమానమే, అలా ఏం లేదు. ఏదైనా కానీ తిరుపతి కానీ సరే బీబీ నాచారం పెళ్లి చేసుకున్నారు, భద్రాచలం వాళ్ళు కూడా సేమ్ ముహూర్తం పెట్టింది ముస్లిమే. సో అలా నేను అన్ని పాయింట్స్ తెలుసుకొని లేదు అందరూ ఈక్వల్, తప్పలేదు అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్కి వస్తే చాలామంది అంటే ఎదిగే కొద్దీ తొక్కిపడేయాలని చూస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? చాలా, ఇది జర్నీ ఇప్పుడు 2024 కదా, 2018లో చేశాను నేను. 18 నుంచి. ఓకే. అంటే అప్పటి నుంచి నేను ఇంత గ్యాప్ వచ్చిందంటే కారణం అదే కదా. మోస్ట్లీ కాస్టింగ్ కౌచ్ కానీ వీళ్ళు కానీ, అంటే ఇప్పుడు అక్కడ డైరెక్షన్ వాళ్ళు అలా ఉంటారో లేదో అనేది సెకండరీ. కాస్టింగ్ వాళ్ళు మాత్రం ఫస్ట్ చెప్పేస్తారు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటేనే మీరు రాగలరు, రాణిస్తాము అని చెప్పేసి. సో అది మనకు తెలీదు, అది ఉంటుందో తెలీదు, ఉండదో తెలీదు, వీళ్ళు కావాలని అడుగుతారో తెలీదు, ఇంకేంటో మనకు తెలీదు. సో మనం వాటి గురించి చెప్పలేము. కానీ వీలైతే మాత్రం అలానే మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి ప్రొఫైల్స్ పంపడం. సో అలా కూడా అయ్యి ఉండొచ్చు కదా. అంటే మనం అందరినీ బ్లేమ్ చేయలేం కదా. ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది డైరెక్టర్స్. ఓన్లీ మనం ఇలానే మనం మూవీ చెయ్యాలి, మనకు అలాంటివి ఏం వద్దు, మనకి టాలెంట్ ఉన్న వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఫీల్ అవ్వను అని అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. కాస్టింగ్ కోచ్ మీ దగ్గర వరకు వచ్చిందా? ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ కాస్టింగ్. అంటే కాస్టింగ్ కోచ్ అంటే ఆ పేరుతోటి చాలా జరుగుతున్నాయి అంటే లైక్ ఇండస్ట్రీలో. సో అలాంటిది ఏమైనా మీరు ఫేస్ చేశారా? అందుకే కదా ఎంత గ్యాప్ వచ్చింది. లేదంటే ఇప్పటికి ఎక్కడ ఉండేవాళ్ళు? ఇప్పుడు నాకు ఏ డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ మనకు అంత పరిచయం ఉండరు, తెలియదు కాబట్టి ఫస్ట్ మనతో మాట్లాడేది కాస్టింగ్ వాళ్ళే. అవును. వాళ్ళు మనకి కాంటాక్ట్స్ తెలిసినంత వరకు, వాళ్ళంటే ఏంటో మనకు తెలిసినంత వరకు మనం చెప్పలేమేమిది. సో అది సో షూట్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, ఏదో సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి టైంలో ఎవరికి చెప్పుకోకుండా మీరే స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉంటాయి ప్రతి మనిషికి. ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదు, ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇండస్ట్రీ అనగానే ఇలా అని మీరు అనేస్తున్నారు ఎవరైనా కానీ. సో ఎక్కువ ఇండస్ట్రీలోనే ఉంటుంది అని బయట జనాలు ఇప్పుడు నేను ఒక నేననే కాదు, జస్ట్ నార్మల్ ఒక స్టూడెంట్స్ అని అనుకుందాం. రీసెంట్గానే జరిగింది, ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయికి జరిగింది. సో అట్లా ఎక్కడైనా ఉంటుంది, అది మైండ్ సెట్ ఒక అబ్బాయిది అంతే. ఇప్పుడు మనం నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడామనుకో వాళ్ళు ఫ్రెండ్లీగా తీసుకుంటారు. ఇప్పుడు మనం కొంచెం అవాయిడ్ చేసామనుకో, అరే అవాయిడ్ చేస్తుందని లైట్ తీసుకుంటారు. లేదు వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోతూ నేను దూరం పెడుతూ దగ్గర అవుతూ, అంటే మనం ఉండే క్లోజ్నెస్, మనం ఇచ్చే లీనియన్స్ బట్టే. ఇప్పుడు నేను ఏదైనా మీకు చెప్తేనే మీరు నాకు క్వశ్చన్స్ చేస్తారు, నేను చెప్పకుండా ఒక మూలన ఉంటే మీరు నాకు క్వశ్చన్ చేస్తారా, అరే ఎందుకురా ఈ అమ్మాయితో, అదనమాట. సో మనం బిహేవ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే కొంతమంది నచ్చితే అది ఆ సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళు ట్రావెల్ అయిన దాన్ని బట్టి ఫోర్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఎదవలు ఉంటారు. వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు, అది ఎట్లనో అంతేనా, ఎక్కడైనా ఎదవలు కామన్ అంతే. ఓకే, ఒక్క మాటలో ఇండస్ట్రీ గురించి అండ్ మూవీస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అది మనం చూస్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నీకు నాకు ఓకే అనుకో, అలాంటి వాళ్ళు వెళ్తారు. లేదు హార్డ్ వర్క్ చేస్తూ నేను ఎన్ని ఇయర్స్ అయినా సరే కష్టపడి నేను ఇందులోనే ఉంటాను అని అనుకున్నాను అనుకో, వాళ్ళు కూడా ఉంటారు. అంటే దాన్ని వెళ్ళే వే అంతే, చూస్ చేసుకునే వే.